ప్రశ్నించే గొంతుకైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీళ్ళు గొంతు నొక్కడానికి ఎంత ప్రయత్నించినా కూడా ప్రజల సపోర్ట్తో ప్రజల మద్దతుతో మేము ప్రజా పోరాటానికి రానున్న రోజుల్లో మరింత ఉధృతం చేస్తాం, సిద్ధపడతామని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఢిల్లీలో ఎల్లుండి మా పార్టీ ఆధ్వర్యంలో ఈ దారుణాలన్నిటి మీద ధర్నా చేసి అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ కూడా వీడియో ఎగ్జిబిషన్ కూడా పెట్టి కేంద్ర స్థాయిలో పెద్దల దృష్టిలో కూడా పెట్టి ఇక్కడ శాంతి భద్రతలు నెలకొట్టేట్టుగా డిమాండ్ చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి పరిస్థితులు మానండి, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కంట్రోల్లో ఉండాల్సిందిగా కోరుతున్నాను. అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు, ఆవిడ ఒక మహిళా హోమ్ మినిస్టర్ అయ్యిండి కూడా ఎంత దారుణంగా ప్రతిపక్ష నేత అయిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారో మనం నిన్న చూసాం. ఒక ఎమ్మెల్యే అంటూ చులకనగా మాట్లాడు, అతను ఒక ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి అనే విషయం ఆవిడకి తెలియకుండా మాట్లాడుతున్నారా, తెలిసి చులకన చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. సరే, ఒక ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఒక రషీద్ అనే కార్యకర్తకు చనిపోతే పరామర్శకి వెళ్తే ఎందుకు ఈ ప్రభుత్వం అంత వణికిపోతూ ఉంది, ఆవిడ ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్లోనే ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అక్కడే అర్థం చేసుకోవచ్చు జగనన్నకి ప్రజల్లో ఉన్న జగనన్న ప్రజల్లో ఎంత ఆదరణ ఉంది, ప్రజల తరఫున ఎంతగా పోరాటం చేస్తారు కాబట్టి భయపడి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అసలు తన పక్క నియోజకవర్గంలో దర్శిని అనే అమ్మాయి చనిపోతే చావుకు కారణం ఆ ఇంట్లో వాళ్ళు ఎన్నిసార్లు పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ దుర్మార్గుడు సురేష్ అనే వ్యక్తి గొంతు కోసి చంపిస్తే కనీసం పరామర్శ చేయలేదు. సరికదా, దర్శినికి పోస్ట్ మార్టంకి కూడా కనీసం ఆర్థిక సహాయం చేయని దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి మాటలు పెట్టిన ప్రజలు నమ్మరు. తన సొంత నియోజకవర్గంలో 2 మహిళలకి బట్టలు చింపి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దారుణంగా దండించినా కూడా ఆ మహిళల మీదే మళ్ళీ తిరిగి కేసు పెట్టించిన దారుణమైన పరిస్థితులు హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గంలో ఉన్నాయి. అలాగే ఆ ముచ్చిమర్రి సంఘటన నిజంగా ప్రజాస్వామ్యం సిగ్గుపడేట్టుగా ఆ అమ్మాయిని చంపేసి ఇన్ని రోజులైనా కూడా డెడ్ బాడీ దొరకపోవడం ప్రభుత్వం తాలూకా చేతగానితనం. ఆ పేరెంట్స్ ఎంతగానో కోరుకుంటున్నారు, సీఎం అయినా డిప్యూటీ సీఎం అయినా హోమ్ మినిస్టర్ అయినా పరామర్శకు రండి, ధైర్యం చెప్పండి అని. కానీ ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు వెళ్ళని పరిస్థితి. దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంత ప్రజా సమస్యలైనా ప్రజల బాధలైనా వీళ్ళకి ఎంత తేలిక భావమో చులకన భావమో అని. కాబట్టి మేమందరము కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల తరఫున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కేవలం 45 రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం